అలాగే ఇటు సెక్రటరీ మార్కో రూబియో వీళ్ళిద్దరైతే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతానికి ప్రపంచ దేశాలు ఎవరు కూడా ఇరాన్తోని ఎలాంటి వాణిజ్యం చేయకూడదు, ఎలాంటి ట్రేడ్ చేయకూడదు అంటూ ఇప్పుడు ఆల్రెడీ టారిఫ్ని అయితే విధించారు. జనవరి 13 నుంచి జనవరి 13న ఇటు 25% టారిఫ్. ఇటు ఇండియా $1.6 బిలియన్ బిజినెస్ చేస్తుంది ఇరాన్తో. ఈ $1.6 బిలియన్ ప్రస్తుతానికి ఇండియా హోల్డ్లో పెట్టింది. ఆ బిజినెస్ని కంటిన్యూ చేయాలా లేదా అని క్లోజ్గా మానిటర్ చేస్తుంది. దీనికి సంబంధించి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ కూడా ట్వీట్ చేశారు. ఆయన కూడా చాలా క్లియర్గా వీఆర్ క్లోజ్లీ మానిటరింగ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అండ్ అరౌండ్ ఇరాన్. ఇరాన్లో ఏం జరుగుతుంది, అలాగే ఇరాన్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎలాంటి యాక్టివిటీ ఉంది, ఇదంతా మేము క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం, మేము చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి అవసరాన్ని బట్టి మేము రెస్పాండ్ అవుతామంటూ ఇటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇండియా కూడా చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ మొదటగా అటాక్ చేస్తాను, ఖచ్చితంగా వార్కి వెళ్తున్నాము, ఇరాన్లో ఊచకోత జరుగుతుంది అంటూ చెప్పిన ట్రంప్ ఇప్పుడు తన మాటల్ని వెనక్కి తీసుకున్నాడు సడన్గా. ఇటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అలాగే సెక్రటరీ మార్కో రూబియో వీళ్ళిద్దరు చేసిన ఈ స్టేట్మెంట్స్ వల్లనే, వీళ్ళిద్దరు చేసిన గైడెన్స్ వల్లనే ట్రంప్ తన మాటల్ని వెనక్కి తీసుకున్నాడా? ఎట్ ద సేమ్ టైం ఇటు రష్యా అలాగే ఇండియా లాంటి దిగ్గజాలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి అమెరికా వెనక్కి తగ్గిందా అన్నదానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. Been notified and pretty strongly, but we'll find out what that all means. But we've been told that the killing in Iran is stopping. It's stopped. It's stopping, and there's no plan for executions or an execution or executions. So I've been told that on good authority. We'll find out about it. I'm sure if it happens, we'll all be very upset, including you will be very upset. But that's just gotten to me some information that the killing has stopped, that the executions have stopped. They're not going to have an execution, which a lot of people were talking about for the last couple of days. Today was going to be the day of execution. I have some other little things to talk about. Maybe we'll start that first. Should I start that first? I think they're going to want me to. I have a feeling they're going to want me to. We have been notified and pretty strongly, but we'll find out what that all means. But we've been told that the killing in Iran is stopping. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు భారత్ రష్యా ఎంట్రీతోని వెనక్కి తగ్గింది అమెరికా. ఇరాన్పై ఆర్మీ ఆపరేషన్ ప్రస్తుతానికి ఆలోచిస్తుంది, హోల్డ్ చేస్తుంది. ఇరాన్కు రష్యా భారత్ మద్దతు తెలిపాయి కాబట్టి ప్రస్తుతానికి అమెరికా ఆలోచనలో పడిపోయింది. యుద్ధం విషయంలో కూడా మాట మార్చేశాడు ట్రంప్. గడిచిన 48 గంటల్లో ఆయన మాట్లాడిన మాటలు, ఆ మాట తీరు మొత్తానికి మారిపోయాయి. ఇరాన్లో హింసాకాండ ఆగిపోయింది, నిరసనకారులపైన దాడులు జరగడం లేదంటూ తమకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు తగిన సమాచారం ఉందంటూ ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. తన వార్నింగ్తోనే ఇటు ఇరాన్ తగ్గిందంటూ ట్రంప్ ప్రగల్భాలకు పోతున్నాడు. తన సొంత డబ్బా యాజ్ యూజువల్ గతంలో ఎలాగైతే సొంత డబ్బా కొట్టుకునేవాడో ఇప్పుడు కూడా అలా యుద్ధాన్ని నేనే ఆపేశాను అని సొంత డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళే ఇటు ఇరాన్ పైన ఆర్మీ ఆపరేషన్కి సిద్ధమైంది అమెరికా. యాక్చువల్గా అయితే ఇవాళనే యుద్ధం జరగబోతుంది అని అనుకున్నారు, కానీ ఇరాన్పై దాడి